నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది, మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనలో 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేయగా సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో తమకు న్యాయం జరిగింది అంటూ పహల్గామ్ ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలు తెలిపాయి. ఇదే సమయంలో పాక్లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైనిక చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 శక్తివంతమైన దేశాలు ఇలా రోడ్డుపైకొచ్చి కొట్టుకోవాలి అని ఎవరూ కోరుకోరు అని, భారత్ పాక్కు ఎంతో చరిత్ర ఉంది అని ట్రంప్ తెలిపారు. మరోవైపు పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా సలహాదారు మార్క్ రుబియోతో మాట్లాడారు. ఈ దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు పాక్ పౌరులు సైనిక స్థావరాలపై చేయలేదు అని స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇందులో భాగంగా ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదు అనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. ఈ విషయంలో భారత్కు తమ మద్దతు ఉంటుంది అని ప్రకటించారు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఇందులో భాగంగా ఇరు దేశాల సైనికులు సంయమనం పాటించాలి అన్నారు. ఇదే క్రమంలో యుఏఈ ఉప ప్రధాని షేక్ అబ్దుల్ బిన్ జాయద్ స్పందిస్తూ భారత్ పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు అని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అన్నారు.